మన పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన సోదరులకు ధన్యవాదాలు. వారు మనకు ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనే ఇచ్చిన సూచనలు బట్టి కూడా మరొకసారి వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారాన్ని బట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇందాక ఒక అన్నగారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది, తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలు సరే సంఖ్యాపరంగా జిల్లాల సంఖ్య పెరగవచ్చు, కానీ ఉమ్మడి జిల్లాల పరంగా ఇదే రకంగా ఐక్యత కోసం మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ తద్వారా వచ్చినటువంటి ఆయా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత వారిలో ఎవరు ముందుంటే కమిటీలు ముందుకు పోయే అవకాశం ఉంది, ఎవరు పనిచేయగలరు అనేది పరిగణలోకి తీసుకొని స్టేట్ కమిటీలోకి తీసుకుంటే ఇట్లాంటి మీటింగ్ ఏదైనా మనం చేసినప్పుడు రాష్ట్ర కమిటీయే అంతటా వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకుండా ఆయా జిల్లాల కమిటీలకు మనము ఇచ్చినట్లయితే, ఉమ్మడి జిల్లాల కమిటీలకు ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చి ఇట్లాంటి సభను విజయవంతం చేసుకోవడం, సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు చేసుకోవడం అనేది మనకు సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన చేయాల్సిందిగా సజెషన్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందాక చాలామంది సోదరులు మాట్లాడుతూ చెప్పారు, మనం ఎంతోమందికి మనం రాసినటువంటి రాత వాడి తలరాతను మారుస్తుంది, మనం రాసినటువంటి రాత ఒక ఎమ్మెల్యే తలరాతను మారుస్తుంది, మనం గోడపైన రాసినటువంటి రాత ఒక కంపెనీ ప్రోడక్ట్ అమ్మడం వలన వాని ఆదాయం పెరిగి వాని తలరాత మారుతుంది. కానీ మనం మాత్రము ఇక్కడే ఉంటున్నాం. ఒకప్పుడు ఒక స్క్వేర్ ఫీట్ ఎంతకు స్టార్ట్ చేశాము, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, నేను ఈ ఫీల్డ్లో ఉండబట్టి అన్ని సంవత్సరాలు మనకు చెప్తున్నాం. మనం పని ప్రారంభించినప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది. పెయింట్లలో మార్పులు వచ్చినాయి, రేట్లలో, ఛార్జీల్లో మార్పులు వచ్చినాయి, ప్రతి దాంట్లో మార్పులు వచ్చినాయి. కానీ మనకిస్తున్నటువంటి ధరలో మార్పు లేదు. ఎందుకంటే మనం కూర్చున్నటువంటి కొమ్మను మనమే అనుకుంటున్నాం. ఇందాక ఒక అన్న చెప్పాడు ఏంటంటే, నాకు ఈ రేటు పడదు అన్నప్పుడు మన తోటి సహోదరులే వెళ్ళి, అన్న నాకు మొత్తమే పడలేదు, ఏదో వచ్చిన కాడికి అయినా నేను రాసిన అన్న అనేసి. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, ఆకలి అయితే పులి గడ్డి తినంట, అది 15 రోజులు ఉపవాసం ఉన్నా కానీ మాంసాన్ని తింటుందంట. మరి మనకు కూడా కొంచెమైనా చీము నెత్తులు ఉండాలి. వర్క్ పరంగా మనం ఎందుకు కాంప్రమైజ్ కావాలా? పెరుగుతున్నటువంటి అన్ని ధరలను ఉద్దేశంలో పెట్టుకొని ఆ ధర పడిపోకుండా మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోకుండా ఒక తాటిపైకి వచ్చి, ఇప్పుడు ఏ రకంగా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా బ్రదర్స్ బ్రష్ డౌన్ చేసి ఎట్లా ముందుకెళ్తున్నారో ఆ రకంగా అన్ని జిల్లాలలో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఐక్యతను చాటుకుంటూ ముందుకెళ్తే కాంట్రాక్టర్లు కాదు, వాని జేజమ్మ కూడా దిగొస్తుంది. కాబట్టి ఆ పరంగా ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి సమావేశాలు నిరంతరాయంగా జరగాలి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఇందాక ఒక సహోదరుడు అంటున్నాడు, సరే నేను పనిచేసే పనిని నా కొడుకు చేయొద్దని నేను చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. కానీ ఎన్ని ఫ్లెక్సీలు వచ్చినా, కొన్ని కంపెనీలు స్టెన్సిల్స్ చేస్తాయి, స్టెన్సిల్స్ వచ్చినా మనకుండే వరకు మనకుంది. మ్యాన్ పవర్తో చేసే పనులు చాలా ఉన్నాయి. మన ఆర్టిస్టులు కూడా కొంతమంది సైడ్ బిజినెస్లు కానీ ఇంకేదో చేసి కొంచెం పక్కన పెట్టవచ్చు, కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ మనం తీసుకునే డబ్బు దగ్గర మనం ఆలోచించట్లేదు. అప్పటి మట్టుకు అప్పటి ప్రయోజనం అనే ఆలోచించి తాత్కాలికంగా ఆ ప్రయోజనాలు ఆశించి మనం పనిచేయడం వల్ల మనం చాలా కోల్పోతున్నాం. దీన్ని గమనించాలి.
కొంతమందికి ఏంటంటే అరే నువ్వు నష్టపోతున్నావు అని చెప్పేదా కూడా తెలియదు. కాబట్టి ఆ యొక్క జిల్లా కమిటీలు కావచ్చు, రాష్ట్ర కమిటీలు కావచ్చు, ఇట్లాంటి మీటింగ్లు ఎక్కువ ఏర్పాటు చేయడం ద్వారా ఐక్యత పెంపొందించడము, ప్లస్ మనం ఏ విధంగా నష్టపోతున్నామని ఎప్పటికప్పుడు కూడా నిద్రపోతున్న దున్నపోతులు లేపినట్టుగా మీరు ఈ విధంగా చేయడం వల్ల నష్టపోతున్నారు. మనం ఈ రకంగా కలిసికట్టుగా పనిచేసి ఒక కాంట్రాక్టర్ దగ్గర కావచ్చు, ఒక కంపెనీ దగ్గర కావచ్చు, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా ఉండాలని చెప్పేసి సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ వాళ్ళను మేల్కొల్పుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కవి ఏమంటారంటే రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, కవి చూడని పాడని నవ్యనాదానివో. అంటే దాంట్లో అర్థం ఏంటంటే రవివర్మ కుంచెకు అందనటువంటి అందము ఆమెకుంది. అంటే దాంట్లో అర్థం ఏంటి? ఎటువంటి అందాన్నైనా తన కుంచెకు రంగులద్ది సృష్టికి సమానంగా ప్రతి సృష్టిని రవివర్మ గారు సృష్టించారని దాని అర్థం. ఈ సృష్టిలో ఉన్న అందాలకి దానితో సమానంగా సమాంతరంగా ఒక ప్రతి సృష్టిని మనం సృష్టించగలం. ఒక ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఒక కెమెరాలో ఫోటో తీసినప్పుడు సపోజ్ మేడం గారు ఉన్నారు, ఇట్లా ఫోటో తీస్తే ఎట్లుందో అట్లా వస్తుంది. దాన్ని కూడా మనము ఎట్లుందో అట్లా దింపగలిగినటువంటి కళ దేవుడు మన చేతికి ఇచ్చాడు. అంత పెద్ద కళను మన చేతిలో పెట్టుకొని చాటగానులాగా మనము ఐక్యత లేకుండా ఈ రకమైన చర్చలు జరుపుకోకుండా మనకి మనమే నష్టపోతున్నాము. ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది ఏమంటారంటే అన్న ఒక్కరోజు పని మానేస్తే 2-3 వేలు నష్టపోతాను అంటాడు. అరే తోటి కళాకారుడు బాగాలేడరా బాబు, వాడు నిచ్చిన మీకులు పడిపోయిందంట, మనిషి ఒక 500 వేద్దామంటే డబ్బులు ఎక్కడైనా మీటింగ్ రమ్మంటే మాత్రం రోజుకు 2000 నష్టపోతున్నా 1000 నష్టపోతున్నట్టాడు. ఒక ఆర్టిస్ట్కి సాయం చేద్దామంటే డబ్బులు లేవన్నా అంటే నువ్వు రోజుకు సరే 2000 కాకుండా 1000 సంపాదించిన నెల మొత్తానికి 30,000 అవుతుంది. ఓ రోజు ఎక్కువ సంపాదించి ఒక తక్కువ సంపాదించి అంటే అక్కడ చెప్పడంలో ఏమిటంటే మనకి ఒక సాకు దొరుకుతుంది తప్ప అది సరైన కారణం కాదు. ఆ సాకులు కాకుండా ఇందాక అన్నగారు ఏమన్నా అంటే నన్ను ఒక్కరిని టచ్ చేస్తే 250 మంది నెంబర్లు ఇస్తాను. అట్లాంటి ప్రతి ఒక్కరు కూడా నా పని అనుకుని మనం మీద వేసుకోవాలి. ఇప్పుడు స్టేట్ కమిటీ పిలిపించింది, ఈ మీటింగ్ సక్సెస్ అయితే స్టేట్ కమిటీకే వాల్యూ వస్తుంది కాదు. ఇక్కడ ప్రతి విలువైన సూచనలు ఇచ్చిన వాళ్ళు, విలువైన పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, నా కుటుంబం అనుకున్నాం, మన కుటుంబం కోసం మన కోసం మనమే పోరాటం చేసుకుంటున్నాం. ఎవడో ఇప్పుడు ఎన్నో కళాకారులను పిలిచి కొత్తగా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు సన్మానాలు చేసింది, వాళ్ళ కళ గుర్తింపు ఇచ్చింది. అరే మనం తాగి పడేసి చచ్చిపోయి బీడీలు చేసిన కూడా పింఛన్ ఇస్తుంది. మనల్ని గాడినోడు ఎవరు లేడు, ఒకడు సన్మానం చేయడు. ఇంత సంపాదించుకుంటున్నాం కదా, ఇంత కళ చేతిలో ఉంది కదా, మనల్ని మనం గుర్తించుకుందాం. మనలో గొప్పగా నిష్ణాతులైన వాళ్ళను మనం కళాకారులకు గుర్తించుకుందాం. ఆ రకంగా మనము కొంత సమయం వెచ్చించాల్సిందే తప్పకుండా. సొంత లాభం కొంత మానుకొని పొరుగు వానికి తోడ్పడబోయేట్టున్నాడు. మనం పని చేసుకొని మన భార్య పిల్లలు మనమే బతికే కాదు. ఇప్పుడు ఇక్కడ పరిచయం చేసుకున్నప్పుడు దాదాపు 35 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్న అన్నలు ఉన్నారు. వాళ్ళ సీనియారిటీని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ సూచనల్ని పాటిద్దాం, ముందుకెళ్దాం. ఇగోలు అవసరం లేదు మనకి ఇగోలు అవసరం లేదు. మన కోసం మనం పాటుపడదాం తప్పకుండా. సమయం ఎక్కువ కాబట్టి ముగిస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్నగారు అమూల్య